వెల్కమ్ టు న్యూస్ లోకల్. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను నమ్మించి మోసం చేసిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్లో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు డిజార్డర్ మేనేజ్మెంట్ అన్ని సచివాలయ పంచాయతీ సిబ్బందులతో పాటు వాలంటీర్స్ కూడా విధుల్లో పాల్గొనాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోమో నెంబర్ 254493 సెప్టెంబర్ 7వ తారీఖు 2024 ద్వారా ఆదేశించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లతో అవసరాలు తీర్చుకున్న తర్వాత నవంబర్ 2024 వరకు వాలంటీర్లకు CFMS ఐడీలు ఉన్న 2,56,000 వాలంటీర్లను మోసం చేసి విధుల నుండి తొలగించారన్నారు. ఇంత క్లియర్గా విధుల్లో వాడుకున్నప్పుడు వారి ఉద్యోగాలకి కూడా గ్యారంటీ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల జీతాలను 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచుతామని మోసం చేయడమే కాకుండా వారి ఉద్యోగాలను కూడా ప్రశ్నార్థకం చేసిందని కౌన్సిల్ సాక్షిగా తోట తన గళాన్ని వినిపించారు. అయితే సాంఘిక సంక్షేమ సచివాలయ వాలంటీర్స్ శాఖ మంత్రి డి బాలవీరాంజనేయులు ఈ విషయంపై సమాధానమిస్తూ మోమోల విషయం మాకు తెలియదని చెప్పడం కోసమెరుపు. విధుల్లో లేరు అనేటువంటి చెప్పారు. విధుల్లో లేనటువంటి వ్యక్తులకి ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఆర్డర్ పంపించి మీరు అందరూ దీంట్లో విధుల్లో పాల్గొండి అనేటువంటి చెప్పి మోసం చేసినటువంటిది వీళ్ళు కాదా అనేటువంటిది అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళని విధుల్లో లేనటువంటి వాళ్ళని పిలిపించాలి? వాళ్ళని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచే ఒక ఏదో ఫోన్ కాల్తో రాలేదు, ఒక ఆర్డర్ పంపించి వచ్చారు. ఇదేమన్నా 2,60,000 మంది యువత జీవితాలతోటి ఈ రకంగా ఆడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు పోనీ మీరు నియమించారా, మీరు తప్పు చేశారా, మేమే తప్పు చేసాం పోనాలని ఏంటిది? 2,60,000 మందికి సమాజంలో ప్రతి వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా వాళ్ళకి ఇది పర్మనెంట్ ఉద్యోగం కాకపోవచ్చు, కానీ ఆ అనుభవం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, పేద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, అనేక విషయాల గురించి వాళ్ళకు అనుభవం వచ్చేటువంటి దానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వాళ్ళని మీరు ఈరోజు 10,000 రూపాయలు చేస్తాం మా ప్రభుత్వం చెప్పండి, అదే చెప్తాం, 10,000 రూపాయలు చేస్తాం అన్నారు. వాళ్ళు ఉంచినట్ట తీసేస్తుంటే వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవాలి? జస్టిస్ మేనేజ్మెంట్ నుంచి ఇచ్చనేటువంటి దాని మీద సమాధానం చెప్పాలని